మనందరి దృష్టిగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే కార్యకర్తలకి విలువ గౌరవం, కార్యకర్తల కోసం ఏ దశలోనైనా ఎక్కడికైనా ఎవరితోనైనా పోరాటం చేసే తత్వం, ఆ తత్వాన్ని మనందరికీ కూడా పంచడం కోసం ఆ పోరాట ఈరోజు లాస్ట్ ఇఫ్తార్ విందు మనం చేస్తున్నాం. ఈ సభ అనంతరం మీ అందరూ కూడా ఆ ఇఫ్తార్ విందులో పాల్పంచుకొని మన ఫౌండేషన్ ఆఫీస్ దగ్గర మళ్ళాగా ఎంతోమంది ఓట్లేస్తే వాళ్ళు కూడా ఓట్లేసి ఆలపాటి రాజేంద్ర గారు గెలిపించిన అవకాశం ఆలపాటి రాజేంద్ర గారికి మాత్రం దక్కింది. అది మనకు చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తే నేను గెలవాల, కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఓటేసి గెలిచిన వ్యక్తి అనమాట. అంటే ఒక నాయకుడు ఓటు అందరినీ ఓట్లోకి ఇచ్చే ఒక నాయకుడు, ఇండియాలోనే టాప్ క్లాస్ లీడర్. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఎలా ముందుకు నడిపించాలి అన్న విషయాల్లో ఇప్పుడు నుంచే కసరత్తు. న్యాయ విభాగానికి నాయకత్వం వహించి అనేక వ్యయ ప్రయాసల కూర్చి కార్యకర్తలకు అండగా నిలబడినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పట్టభద్రులందరూ కూడా మొదటి రౌండ్లోనే అత్యధిక మెజారిటీతో గెలిపించడం అనేది చాలా ముదావహం. వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, వారిని ఇంతటి ఘన విజయానికి సమకూర్చినటువంటి పట్టభద్రులైనటువంటి ఓటర్లందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుతో పాటు ఆ రోజు నేను కూడా జరగడం, వాళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ విజయం వాళ్ళందరూ విజయంగా భావించి ఆ రోజున చాలామంది కష్టపడ్డారు. ఎందుకంటే దాని దగ్గర నుండి నేను చూశాను కాబట్టి ఈ రోజున ఈ విజయం రావడానికి కారణం మీరు అందరుగా నేను భావిస్తున్నాను. ఇదే విధంగా రాబోయే కాలంలో అనేక వాటిల్లో కూడా మీరందరూ పాల్గొని ఇలాంటి విజయాలు ఎన్నో అందించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు, వేదేసిన నరేంద్ర వర్మ గారు, అలానే స్టేజ్ మీద ఉన్న అందరికీ, నాయకులకి, అలానే ముందున్నటువంటి కార్యకర్తలకి, మహిళా మనులకి అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలిచాక మొట్టమొదటిసారిగా ఇక్కడికి విచ్చేసిన సందర్భంలో మా జనసేన పార్టీ తరఫు నుంచి ఆయనకి కంగ్రాచులేషన్స్ సార్ మీకు. అలానే ఆడారు, ఎందుకంటే మనకి సూర్యలంక బీచ్ ఉంది, ఆ బీచ్కి ఏం కావాలి, ఎలా చేస్తే మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం మీద మాట్లాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే రానున్న ముందు వచ్చేటువంటి అన్ని ఎలక్షన్స్కి కూడా, ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ 2 మాత్రమే జరిగినాయి, ఇక రాబోయే స్థానిక సంస్థలు అలానే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ అన్ని ఎలక్షన్స్కి కూడా ఇదే స్ఫూర్తితోటి ముగ్గురు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు అలానే నాయకులు అందరం కలిసిమెలిసి రాబోయేటువంటి అన్ని ఎలక్షన్స్లో కూడా ఈ కూటమి ఎవరైతే నాయకులు నిలబడతారో వాళ్ళందరినీ కూడా గెలిపించి మరొకసారి మంచి ప్రభుత్వం ఇది అని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి రాబోయే రోజుల్లో కూడా మనం అందరం ఇదే స్ఫూర్తితోటి కలిసిమెలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా వర్మ గారికి మా పార్టీ తరఫున మరి ప్రత్యేకించి ఆయనకి తెలియజేస్తున్నాము. సార్థకం చేసుకుంటూ కనీవిని ఎదుగని రీతిలో 67% ఓట్లతో ఎమ్మెల్సీగా గెలిచిన రాజేంద్ర ప్రసాద్ గారికి, మిగిలిన స్టేజీ మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, స్టేజీ ముందున్న మీ అందరికీ ధన్యవాదాలు. మొన్న ఎలక్షన్లో చాలా బాగా పనిచేశారు అందరూ కూడా. ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లకే నన్ను పరిశీలకుడిగా బాపట్ల అంటే నేను కొంచెం భయపడ్డాను, అక్కడికి నేను ఎక్కడ వెళ్తాను అన్నట్టు. కానీ ఎలక్షన్లో పక్కా ప్రణాళికతో పై స్థాయిలో రాజేంద్ర ప్రసాద్ రాజా గారు, ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మన గౌరవ శాసనసభ్యులు వారు సైనికుల్లాగుండి కింద స్థాయిలో మనందరినీ సహసైనికులుగా ఉపయోగించారు. ఎప్పటికప్పుడు మరి గుంటూరు ఆఫీసు నుంచి
రాజా గారు తరపునటువంటి తిలక్ గారు కానీ ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇస్తూ ఎంతటి అప్రమత్తం చేశారంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఎన్రోల్మెంట్ విషయంలోనే అక్కడ మనం విజయం సాధించినట్లే. అన్ని నియోజకవర్గాల్లో మరి కూటమి తరపు ఉన్నటువంటి ప్రతినిధులు ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకోవడం, దాన్ని ఐడియా లేదనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుంటూ చేయడంలోనే మనం విజయం సాధించాం. ఆ తర్వాత క్యాంపెయిన్ విషయంలో కూడా ఎక్కడికక్కడ రాజా గారు చాలా చక్కని ప్రణాళికతో, ఎందుకంటే రాజకీయంగా చాలా అనుభవం ఉన్నటువంటి వారు, ఇందాక చెప్పారు టైగర్, డెల్టా టైగర్ అని, దాన్ని అక్షర రూపం దాల్చారు మన రాజా గారు. మరి ఆయన 24 గంటలు డైరెక్షన్లు ఇస్తూ కింద స్థాయిలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఉపాధ్యాయ వర్గాన్ని కూడా చక్కగా భాగస్వాములు చేసే విషయంలో మరి ఆయన ముందు చూపుతో అన్ని ఉపాధ్యాయ సంఘాలని వారు చేసినటువంటి సేవల వైపు ఆకర్షింపజేసి మరి కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మరి ప్రభుత్వ ఉద్యోగులకి మేము అండగా ఉంటామని మంచి అభయం ఇచ్చి, ఎందుకంటే రాజా గారి మీద మంచి నమ్మకం ఉంది. తెనాలి ప్రాంతంలో కానీ అంతకుముందు సాంకేతిక శాఖ మార్చులుగా ఉన్నప్పుడు కానీ వారి మీద ఉన్నటువంటి ఒక మంచి గుడ్ విల్తో మరి కసితో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ సాధికారత సాధన 120 మందిని ప్రతి బూత్కి వేయాలని ఇప్పటికే చెప్పడం జరిగింది. మరలా ఈ సభలో ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ అవకాశం కలెక్టర్ మనందరం ఒక చోట అందరూ నన్ను గెలిపించిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వర్మగారిని కలిసి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని, సోదరులని, పాత్రికేయులందరినీ కూడా ధన్యవాదాలు తెలియడానికి రావడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి విజయం గొప్ప విజయం. ఇది మరొకసారి కూటమి పాలనని మంచి ప్రభుత్వానికి ఒక సంకేతంగా, సందేశంగా ఈ అఖండ విజయాన్ని ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు కష్టం కలగకూడదు, నష్టం కలగకూడదు అని చెప్పి రైతులకు మేలు చేస్తూ, కార్మికులకి మేలు చేస్తూ, ఉద్యోగ సంఘానికి మేలు చేస్తూ, అన్ని వర్గాలకి గతంలో చేసిన అప్పులు తీసుకోవడం, దశల వారీగా అభివృద్ధిని ఈ రోజున ఏ రకంగా అభివృద్ధి పరచాలి, ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వనరులు ఏ రకంగా సమకూర్చుకోవాలి, అమరావతిని ఏ రకంగా ఏర్పరచుకోవాలి, పోలవరం ప్రాజెక్టుని ఏ రకంగా పూర్తి చేసుకోవాలి, ఉద్యోగ అవకాశాలను ఏ రకంగా కల్పించాలి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను ఏ రకంగా నెరవేర్చాలి, అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాన్ని ఖచ్చితంగా ఇవ్వాలనే నేపథ్యంలో పరిశ్రమల్ని ఏ రకంగా ఇక్కడ నెలకొల్పబడాలి, ఆ నేపథ్యంలో పెట్టుబడులు ఏ రకంగా తీసుకురావాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి శ్రమ, దానికి తగ్గట్టుగా అభివృద్ధి ఆద్యంతోడైనట్టుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వనరులను సమీకరించుకునే దాంట్లో సహాయపడుతున్నటువంటి మోడీ గారి నాయకత్వం, వీళ్ళందరి యొక్క సమిష్టి కృషితో త్రివేణి సంగమంలాగా గంగా యమున సరస్వతితో కూడినటువంటి పవిత్రతని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ రాష్ట్ర ప్రజల్ని ఆనందం వైపు తీసుకునే దాంట్లో ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా కూటమి నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు చేసే కృషికి, వారు చేస్తున్నటువంటి అభివృద్ధికి మరి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా గెలుపుకి శ్రమించినటువంటి వర్మ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయం చేస్తున్నాను.